స్కూల్స్ అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ప్లే అనేది చాలా ముఖ్యం. అంటే ఫిజికల్ హెల్త్కి గేమ్స్ అనేవి చాలా ముఖ్యం. ఏ స్కూల్లో కూడా గేమ్స్ ఉండటంలో ఇప్పుడు. సో ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినటం, ఈ ఎక్సర్సైజ్ అంటే త్రూ గేమ్స్ లేకపోవటం, అంటే బుర్ర పెంచడానికి ట్రై చేస్తున్నారు కానీ శరీరం హెల్తీ శరీరం ఇవ్వటానికి అటు పేరెంట్స్ కానీ ఇటు సమాజం కానీ అటు టీచర్స్ కానీ అంటే స్కూల్స్ ఇవ్వటం లేదు. టీచర్స్ అంటే పర్సనల్గా కాదు, స్కూల్స్ ఇప్పుడు టీచర్ అంటే ఒక మోడల్ లాగా ఉండేవారు. ఒక టీచర్ని లైక్ చేస్తే ఆ స్టూడెంట్ ఆ సబ్జెక్ట్లో వాళ్ళు న్యాచురల్గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని చాలా టాపర్స్గా ఎదుగుతారు. ఇప్పుడు టీచర్సే విలువలతో లేనప్పుడు బిడ్డకి ఎలా నేర్పిస్తారు? అది ఒకటి సమస్య పెద్దగా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు చైల్డ్ కెపాసిటీ గమనించకుండా మా అబ్బాయి మా అమ్మాయి ఫస్ట్ రావాలని ర్యాంక్స్ మీద పరిగెడుతున్నారు కానీ మన చైల్డ్ కెపాసిటీ ఎంత, ఆ సబ్జెక్ట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా గమనించకుండా చదువులకు పంపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక క్యాండిడేట్కి వేరే సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంకొక దానికి పంపించినప్పుడు బ్యాక్వర్డ్కి వెళ్ళిపోతున్నాడు కానీ తన క్రియేటివిటీ కానీ తన కెపాసిటీ కానీ తనకి ఇష్టమైన దాంట్లో పెంచుకోవటానికి అవకాశం పేరెంట్స్ ఇవ్వటం లేదు. పేరెంట్స్ కోరికలు వాళ్ళ ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నారు. అది ఒకటి. ఆ స్ట్రెస్ గుండా ఏంటంటే ఇప్పుడు కాలేజెస్లో ఎక్కువ సూసైడ్ చేసుకోవటాలు, అంటే వాళ్ళు అంచనాలకు మనం చేరలేకపోతున్నాం అనే బాధతోటి సూసైడ్ చేసుకోవటం ఎక్కువైపోతుంది. తర్వాత ఇంకొకటి డబ్బులు విలువైనవే కానీ డబ్బులకి ఎంతవరకు విలువ ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. అది ఎవరు నేర్పించడంలా పిల్లలకి. అందువల్ల ఏంటంటే ఆ డబ్బులు ఎలా చెప్తున్నారు, బాగా చదువుకో, కష్టపడి మంచి ఉద్యోగం సంపాదించు, బాగా బ్రతుకొని చెప్తున్నారు కానీ వాటితో పాటు నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని ఏ పేరెంట్ చెప్పటంలా. టువర్డ్స్ పేరెంట్స్, టువర్డ్స్ సిబ్లింగ్స్, టువర్డ్స్ సొసైటీ కొన్ని బాధ్యతలు ఉన్నాయని చెప్పటంలా. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు కష్టపడుతున్నారు, డిగ్రీలు సంపాదిస్తున్నారు, ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, వాళ్ళు బాగా బతుకుతున్నారు. అప్పుడు కూర్చొని మా అబ్బాయి కోట్లు సంపాదిస్తున్నాడు మాకు పంపించడం లేదు బ్రతకటానికి కూడా అని బాధపడటంలో ఒక అసలు అర్థం లేదనిపిస్తుంది నాకు. నేను అదే పేరెంట్స్కి చెప్తుంటాను, ముందు మీరు చెప్పండి, బాధ్యతలు కూడా చెప్పండి. ఫస్ట్ నుంచి మీరు బరువులు మోస్తున్నారు, బరువు మోసేటప్పుడు బాధ్యత కూడా ఉంటుంది. ఇప్పుడు మా ఆస్తి కావాలంటున్నావు, మా ఆస్తి కావాలన్నప్పుడు నీకు బాధ్యతలు కూడా ఉంటాయిరా నాయన అని ఆడపిల్లని కానీ మగపిల్లని కానీ అలా పెంచుతూ పోతే వాళ్ళు వాళ్ళ విలువలు పోగొట్టుకోరు, వాళ్ళు చేయాల్సిన బాధ్యతల నుంచి తప్పించుకోరు, వాళ్ళు పద్ధతిగానే ఉంటారు, మంచి సిటిజన్స్గా పెరుగుతారు.